మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి వార్ ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని ఇంపాక్ట్ మరి గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఎలా ఉంటుంది? మరి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అంటే? బేసికల్గా వారు ఆగిపోయింది అనుకోండి, రిస్క్ ప్రీమియం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. యాక్చువల్గా వారు ఆగంగానే క్రూడ్ ఏమో విచ్చలవిడిగా వచ్చి మార్కెట్లో ఏం పడదు. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ ఏరియాలో జరిగిన డామేజ్ ఫిక్స్ చేసుకోవాలంటేనే వాళ్ళకి 5 నిలబడుతుంది. అది మొత్తం ఫిక్స్ అయ్యి మళ్ళీ కొత్త ప్రొడక్ట్ బయట తీసేసి మనకు రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ 400-500 షిప్లు స్టక్ అయి ఉన్నాయి. అవి మొత్తం క్లియరెన్స్ అయ్యి వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు చేరడానికి 5 నిలబడతాయి. మళ్ళీ అక్కడ డంప్ చేసేసి మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ క్రూడ్ ఫిల్ చేసుకుంటేనే కదా నీకు వచ్చేది కొత్త ఆయిల్. అందుకని 6 నెలలు ఆల్రెడీ డిస్టర్బ్ అయినట్లు లెక్క మార్కెట్. అందుకని ఓవర్ నైట్తోనే ఆయిల్ వచ్చి పడదు మనకి. అది హార్మోజ్ ఓపెన్ చేసినా సరే. బట్ ఎందుకు మార్కెట్ అంత పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది అంటే వారు రిస్క్ ప్రీమియం తగ్గిపోతుంది అనమాట. వారు లేదు కాబట్టి ఇక షిప్లు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. షిప్లు ఫ్రీగా ట్రావెల్ చేసేస్తే ఆయిల్ రేట్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుందని చెప్పేసి ముందే పడిపోతుంది అంతే. అందుకని ఇమ్మీడియట్లీ బెనిఫిట్ ఏమో వారు రిస్క్ ప్రీమియం తగ్గిపోద్ది. ఇన్సూరెన్స్ వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేస్తూ ఉంటారు కాబట్టి షిప్లు ఫ్రీగా ట్రావెల్ చేస్తుంటే. బట్ ఒరిజినల్గా నీకు ఆ ఆయిల్ వచ్చి మనకి మళ్ళీ ఎక్కువ చేరాలి అంటే మాత్రం ఇట్ మే టేక్ 6 to 7 months ఈజీగా పడుతుంది. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఈక్విటీ మార్కెట్ ఇలాంటి బాగా కలిసి వస్తాయి. అందుకని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ టైంలో ఈక్విటీ ద బెస్ట్. అందుకని వరల్డ్ వైడ్గా ఈరోజు స్టాక్ మార్కెట్ సెలబ్రేషన్ మోడ్లో ఉంది. జపాన్ 5% ప్లస్లో ఉంది, కొరియన్ మార్కెట్ +5%లో ఉంది, ఇండియన్ మార్కెట్ +1.5%లో ఉంది. వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఈరోజు రియాక్ట్ అవుతున్నాయి అనమాట. మేబీ 1 or 2 days ఇలానే రియాక్ట్ అవుతాయి. అండ్ గోల్డ్ సిల్వర్ కూడా లాస్ట్ 2 days నుంచి బాగా పెరుగుతుంది. అవి టెక్నికల్గా బౌన్స్ అనమాట, బాగా డ్రాప్ అయినాయి కాబట్టి. లాస్ట్ 1 monthలో గోల్డ్ 8%, సిల్వర్ 10% దాకా డ్రాప్ అయింది కాబట్టి టెక్నికల్ బౌన్స్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా గోల్డ్ సిల్వర్ కొనుక్కోవాలంటే ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటూ పోతే ఎప్పటికైనా రియల్ ఎస్టేట్స్ కాబట్టి బాగుంటుంది. అంటే ఇంకా పెరిగిపోతుంది అని అనుకోవచ్చు అంటారా? అలాగని చెప్పేసి ఓవర్ నైట్లోనే జనాలు బీభత్సంగా ఉంటారు నేను అనుకోను కానీ బట్ రిస్కీ అసెట్స్ ఈక్విటీకి బెనిఫిట్ అవుతుంది. అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు అలొకేట్ మోర్ మనీ టువర్డ్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంపేర్ టు మెటల్స్ అనమాట, వాటితో పోల్చుకుంటే. బట్ గోల్డ్ సిల్వర్ కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ కన్సిడర్ ఫర్ ఎస్ఐపి మోడ్. అంటే నిన్నటి వరకు తగ్గుతూ వచ్చాయి కదా సార్, సడన్ గా పెరుగుతున్నాయి మళ్ళీ. సడన్ గానే బదులు టెక్నికల్ బౌన్స్ అవుతుంది అంటాం బెటర్ అన్నమాట. ఎందుకంటే టూ మచ్ పడింది అనుకోండి, మేము దాన్ని ఓవర్ సోల్డ్ ఓవర్ బ్రాట్ అంటాం. ఓవర్ సోల్డ్ అంటే టూ మచ్గా అమ్మారు కాబట్టి డ్యూ అనమాట రివర్స్ అవడానికి. అలాగే టూ మచ్ పెరిగింది అనుకోండి, ఓవర్ కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పడుద్ది అనుకుంటాం. మేము బులింగర్ బ్యాండ్స్ లేదా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ RSI ఇలాంటి ఇండికేటర్లు వాడి మనం ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో గోల్డ్ సిల్వర్ టూ మచ్కి డ్రాప్ అయింది కాబట్టి టెక్నికల్గా బౌన్స్ అవుతుంది. లాస్ట్ 2 days నుంచి మేబీ 2-3 days దాకా బౌన్స్ అవ్వచ్చు. మళ్ళీ అగైన్ గోయింగ్ టు డౌన్ సైడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ మెటల్స్ నుంచి అయినా సరే మనం ఇయర్లీ 10-12% తప్ప ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతకంటే ఎక్కువ రాదు. కాకపోతే వారు ఆగింది కాబట్టి క్రూడ్ బాగా డ్రాప్ అవుతుంది కాబట్టి అదర్ థింగ్ బాగా పెరుగుద్ది. యాక్చువల్గా ఈ టైంలో ఏంటంటే ఏవిగేషన్ స్టాక్స్, ట్రాన్స్పోర్టేషన్ స్టాక్స్ అండ్ పెట్రోకెమికల్స్ అండ్ టైర్ ఇండస్ట్రీ, ఓకే, అండ్ పెయింటింగ్ ఇండస్ట్రీ ఇలాంటి వాటి మీద బెట్ కాసుకోవడం బెటర్. ఎందుకంటే వాటికి రా మెటీరియల్ చాలా చీపర్గా వస్తుంది కాబట్టి, క్రూడ్ చీపర్గా వస్తుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ పెరగబోతుంది అనమాట. ఇలాంటి ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనం క్విక్గా మనీ మేక్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు చూస్తే ఆటోమొబైల్ ETF ఆల్మోస్ట్ 3% పెరిగింది. ఎందుకంటే క్రూడ్ పడిపోయింది కదా, మళ్ళీ ఎప్పటిలాగానే సేల్స్ పెరుగుతాయి కాబట్టి. అలాగే ఆయిల్ ETF కూడా ఈరోజు 2-3% పెరిగింది. కాబట్టి ఇలాంటి అప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ ప్రైస్ డ్రాప్ అవడం ద్వారా ఏ సెక్టార్స్ అయితే బెనిఫిట్ పొందుతాయో వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా అంటే క్విక్ టైంలో 5-10% సంపాదించుకోవచ్చు కంపేర్ టు గోల్డ్ సిల్వర్. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్స్ బెటర్ టైం అంటారా? బెటర్ టైం అనే బదులు 1 month బ్యాక్తో పోల్చుకున్నా 6 months బ్యాక్తో పోల్చుకుని డెఫినెట్గా బెటర్ టైం అనుకోవాలి. ఎందుకంటే 20% డ్రాప్ అయింది కాబట్టి లాస్ట్ 6 months నుంచి. బట్ అదే టైంలో చీపర్గా అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే స్టిల్ 30% కాస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.